హాయ్ అండి, కోనసీమ గురించి కేసీఆర్ కేటీఆర్ ఏమన్నారో ఒకసారి విందాం. అలాగే దానికి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు మాట్లాడారు అనుకుంటే కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి తప్పు మాట్లాడలేదు అనుకుంటే లైక్ చేయండి. ఇంతకుముందు ఎడారిలాగా ఉండే సార్ ఇప్పుడు కోనసీమలాగా ఉందని చెప్పిన అంత అద్భుతంగా పంటలు పండుతాయి కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళీ మన గ్రామసీమలలో వెళ్తి తేవద్దు. ఎక్కడికక్కడ మాట్లాడి పిల్ల కాలువలు తవ్వే విషయంలో కూడా మీరు సహకారం చేసినట్టయితే మన సిరిసిల్ల, మన రాజన్న సిరిసిల్ల జిల్లా గోదావరి జిల్లాలకు కోనసీమకు తీసుకోకుండా ఈ ప్రాంతం కూడా పచ్చదనంతో కలకలలాడే దృశ్యం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు మాట్లాడారయ్యా? రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు మాట్లాడారయ్యా? ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఏం తప్పు మాట్లాడారు?